Hi viewers, welcome to Hello Ladies. మరి ఈరోజు మీకు పట్టులో ఉన్న న్యూ అండ్ స్పెషల్ కలెక్షన్ ఆఫ్ పట్టు వెరైటీస్ ని అలాగే ఫ్యాన్సీ కలెక్షన్ ఆఫ్ సారీస్ ని అలాగే ప్లెయిన్ లో ఉన్న స్పెషల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ని చూపించడానికి మేము వచ్చేసాము దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్. మరి ప్రజ్ఞా సారీస్ లో ఎప్పటికప్పుడు సరికొత్త వెరైటీస్ మనకి అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఈ వీక్ వచ్చిన కలెక్షన్ పై ఓ లుక్ వేద్దాం. హలో మేడం, మరి వ్యూవర్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు స్పెషల్ కలెక్షన్ చూపిస్తారని. ఎలాంటి కలెక్షన్ చూపిస్తారు? అంటే పట్టు ఫ్యాన్సీ పెట్టుబడులని ఆల్ వెరైటీస్ లో సో ఆల్ వెరైటీస్ చూస్తున్నాము. ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ సారీ వచ్చేసి మనకు పార్టీ వేర్ లో తీసుకున్నాం. డిజైనర్ వేర్ సారీ పార్టీ వేర్ లో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు హాఫ్ అండ్ హాఫ్ స్టార్ లో తీసుకున్నాం అనమాట. ఓకే, బోర్డర్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ గా ఇచ్చాం. మొత్తం అంతా కూడా గోల్డెన్ మీదే మనకు కలంకారీ బోర్డర్ అనేది మనకు గోల్డ్ మీద మనకు మొత్తం అంతా కూడా బ్లాక్ బేస్ మీద గోల్డ్ వివింగ్ ఇచ్చారు. దాని నుంచి చూసినట్లయితే కూడా మనకు ఫ్యాన్సీగా బోర్డర్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ఫ్యాన్సీగా బోర్డర్ ఇచ్చేసి దానిపైన అంతా కూడా మనకు స్టోన్ వర్క్ అనేది ఫేస్ చేశారు. త్రీ సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి రెడ్ కలర్ ఇచ్చారనమాట. హాఫ్ వర్క్ మనకి రెడ్ కలర్ ఇచ్చేసి అది కూడా మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు రెడ్ మీద. దాంట్లో వచ్చేసి చిన్న చిన్న పోల్కో డాట్స్ అనేది షెల్ఫ్ కలర్ తోటి థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలానే వస్తుంది, థ్రెడ్ వీవింగ్ వచ్చారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే క్రేప్ తీసుకున్నారు అనమాట. క్రేప్ మీద అంతా కూడా కలంకారీ ప్రింట్ అనేది డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. కింద నుంచి మళ్ళీ మనకు డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తూ ఇచ్చారనమాట. ఏంటంటే బ్లూ కలర్ పైన వచ్చేసి గ్రీన్ కలర్ షేడ్ లో ఇచ్చారు. కింద వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ లోనే కలంకారీ వర్క్ అనేది తీసుకున్నారు. మొత్తం అంతా కూడా ప్రింట్ స్టైల్ లో ఇచ్చేసారు. సారీ మొత్తం ఇలానే వచ్చేస్తుంది అనమాట. ఫుల్ బ్లౌజ్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ గానే తీసుకున్నారు. ఏంటంటే మనకు బ్లూ కలర్ తోటి ఇచ్చారు. బోర్డర్లు అంతా కూడా బ్లూ కలర్ యూస్ చేస్తారు కాబట్టి బ్లూ కలర్ లో వస్తూ మధ్య అంతా కూడా మనకు డైమండ్ షేప్ లో ఇచ్చారు అనమాట. దాన్ని కూడా ఏంటంటే మనకు ఎల్లో కలర్ పింక్ కలర్ అనేది ఫిల్అప్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కూడా మనకు పాచ్ కంటిన్యూ చేశారనమాట. చాలా డిఫరెంట్ గా ఉంది. హాఫ్ అండ్ హాఫ్ ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 2750 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. న్యూ కలెక్షన్, న్యూ ప్యాటర్న్, లేటెస్ట్ వెరైటీ 2700 రూపీస్ కి ఈ సారీ మనకి ప్రజ్ఞా సైజ్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ షిఫాన్ లో వస్తుందండి. ఓకే, బోర్డర్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్ లో బోర్డర్స్ తీసుకున్నాం అనమాట. పారాట్ గ్రీన్ సారీ అంతా ఇచ్చేసి స్నఫ్ కలర్ తోటి వర్క్ అనేది కూడా డిఫరెంట్ గా ఇచ్చేసారు. చైనీస్ బొమ్మలు డిఫరెంట్ ప్లేసెస్ అనేది మనకు బోర్డర్ మీద అంతా హైలైట్ చేశారు. టోటల్లీ కాంట్రాస్ట్ తీసుకున్నారు. అవునండి, టోటల్లీ కాంట్రాస్ట్ తీసుకుని మొత్తం అంతా కూడా మనకు బర్డ్స్ అనేది కూడా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఇది షోల్డర్ పార్ట్ ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనం హైలైట్ గా తీసుకున్నామండి. పైన ఏదైతే షోల్డర్ పార్ట్ లో బోర్డర్ వచ్చిందో అది రన్ చేస్తే దానిపైన నుంచి అంతా కూడా మనకు ఫాన్సీగా అనేది బోర్డర్ మీద అంతా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. వచ్చేసి మనకు మిర్రర్ ఇచ్చారు. వర్క్ కూడా మనకి ఏంటంటే డైమండ్ వర్క్ ఇచ్చారు. సర్కిల్ డిజైన్ ఇట్లా మనకి ఆల్టర్నేట్ గా బాక్సెస్ లాగా లైన్ లో ఇచ్చేసారు. దాని మిడిల్ అంతా కూడా ఫిల్అప్ మనకు బంజారా మిర్రర్ ఇచ్చారనమాట. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకి దీనికి రిచ్ గా తీసుకున్నాం. చాలా రిచ్ గా ఇచ్చాం బ్లౌజ్. బ్యాక్ కి అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ కి కూడా మనకు బోర్డర్ లో తీసుకున్న వర్క్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాం. మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 1600 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. సారీ అంతా ప్లేన్ ఇచ్చేసి ఉలెన్ వర్క్ తో మనకి టోటలీ కాంట్రాస్ట్ గా ఈ సారీని డిజైన్ చేశారు. సారీ కాస్ట్ వచ్చేసి 1600, 1600 రూపీస్ ఓన్లీ. కలర్స్ ఉంటాయా? కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో తీసుకున్నాం అండి. ఇది కూడా ఏంటంటే మనకు 2 షేడ్స్ ఇచ్చారు. లావెండర్ కలర్ లైట్ డార్క్ ఇచ్చారు అనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు బ్లూ కలర్ తోటి బోర్డర్ ఇచ్చారు. రాసిల్ బోర్డర్. దీని నుంచి కూడా మనకి పైపింగ్ అంతా కూడా గోల్డెన్ పైపింగ్ ఇచ్చారు అనమాట. సేమ్ ప్యాచ్ ఇచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రిల్స్ లో డిఫరెంట్ స్టైల్ తీసుకున్నారు అనమాట. మొత్తం అంతా కూడా ప్రింటెడ్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. లావెండర్ కలర్ మీద ప్రింట్ అనేది మనకు కొంచెం బ్రాడ్ సైజ్ లో మనకు పోల్కో డాట్స్ లాగా ఇచ్చి దీంట్లో అంతా కూడా మనకు ముగ్గు డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు అనమాట. ప్రింటెడ్ అంతా కూడా మనకు ముగ్గు డిజైన్ ఇచ్చేసారు. బ్లౌజ్ అనేది కొంచెం రిచ్ గా తీసుకున్నాం. డిజైనర్ బ్లౌజ్ ఏంటంటే మనకు ఎల్లో కలర్ మీద మొత్తం అంతా కూడా ఇది మనకు బీట్స్ వర్క్ ఇచ్చారనమాట. అంటే ఇది ఫ్రంట్ మనకు నెక్ పార్ట్ అంతా కూడా యూస్ చేసుకోవడానికి ఇచ్చారు. హ్యాండ్స్ కి మనకు ప్లైన్ గా నెట్టెడ్ అనేది యూస్ చేస్తారండి. 850 కే మనకి సారీ అవైలబుల్. ఇంత స్పెషల్ గా ఉంది. బ్లౌజ్ కూడా గ్రాండ్ గా ఇచ్చారు. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అయినా సారీ కాస్ట్ వచ్చేసి 850 రూపీస్ ఓన్లీ. ఇలాంటి 850 రూపీస్ కి మనకి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు రాణి పింక్ లో ఇచ్చారండి. బోర్డర్స్ కూడా డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు అనమాట. పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ అంతా కూడా మనకు చైనీస్ బొమ్మలు అనేది ఇచ్చారు. డిఫరెంట్ గా మనకు అంతా కూడా గ్రీన్ ఇచ్చేసి గ్రీన్ మీద ఇచ్చేసి దాని మీద అంతా కూడా పింక్
పింక్ అనేది హైలైట్ చేశారండి. బోర్డర్ అంతా మనకు 2 sides ఈ బోర్డర్ వస్తుంది. సారీ అంతా ప్లైన్ గా మనకు ప్యూర్ జార్జెట్ ఇస్తారనమాట. కింద బోర్డర్ చూసినట్లయితే డిఫరెంట్ గానే ఇచ్చారు. మనకు బంజారా మిర్రర్ అనేది మనకు దీని బేస్ వచ్చేసి మనకు పింక్ కలర్ ఇస్తే దాని మీద అంతా గ్రీన్ ఇచ్చేసారు. ఉలెన్ వర్క్ ఇచ్చేసి దాని మీద అంతా కూడా మనకు మిర్రర్ ఇచ్చారనమాట. బంజారా మిర్రర్ అనేది మనకు డైమండ్ షేప్ లో మనకు కంటిన్యూ చేస్తూ వచ్చారు. సారీ ఎండింగ్ వరకు ఇలానే వచ్చేస్తుందండి. బ్లౌజ్ అనేది మళ్ళీ మనకి దీనికి రిచ్ గా తీసుకున్నామండి. ఓహో, బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకు రిచ్ గా తీసుకున్నాం అనమాట. ఏంటంటే మనకు గ్రాండ్ గా ఉండాలి, ఈవినింగ్స్ పార్టీస్ కల్లా వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా చాలా రిచ్ గా ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా చాలా హెవీగా మనకు ఉలెన్ వర్క్ అనేది కంటిన్యూ చేస్తూ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కూడా మనకు అలా విధంగా ఇచ్చామన్నమాట. కాంట్రాస్ట్ తీసుకున్నాం. ఏంటంటే సారీ అంతా కూడా గ్రీన్ కలర్ పింక్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది స్టిచింగ్ చేయించాం. yes, కలర్ కాంబినేషన్ చూస్ అనేది మనకి చాలా డిఫరెంట్ గా ఉంది. బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫైన్ ఫ్యాబ్రిక్. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1700 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. yes, వర్క్ గల బ్లౌజ్ ఇచ్చారు. అలాగే సారీ మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చేసి మిర్రర్ వర్క్ ఫ్యాబ్రిక్ కూడా మనకు ప్యూర్ జార్జెట్ ఇచ్చారండి. 1700 కాకుండా 1700. ఓకే, కలర్స్ ఉంటాయా? కలర్స్ కూడా మనకు 6-7 కలర్స్ ఉన్నాయండి. 6-7 కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి ఈ సారీలో. సారీ కాస్ట్ వచ్చేసి 1700 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు గోల్డ్ కలర్ లో వస్తుందండి. ఫ్యాబ్రిక్ కూడా మనకు ప్యూర్ క్రేప్ ఇస్తారు. ప్యూర్ క్రేప్. ఇది కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా మనకు బ్రోకెట్ స్టైల్ లోనే మనకు వీవింగ్ వర్క్ ఇస్తారు. బోర్డర్స్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్లో బోర్డర్స్ తీసుకున్నారు అనమాట. ప్యూర్ బనారస్ బోర్డర్స్ వస్తాయి. ఇందులో కూడా ఏంటంటే మనకు మల్టిపుల్ కలర్స్ తీసుకున్నారు. బ్రిక్ కలర్, గ్రీన్, బ్లూ ఇచ్చారు. మనకు ఆల్టర్నేట్ గా మనకు బోర్డర్ మీద అంతా హైలైట్ గా తీసుకున్నారు. అంటే ప్యూర్ బనారస్ ఇస్తారు. దానిపై నుంచి అంతా కూడా మనకు కర్దాని వర్క్ తోటి లేస్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు షెల్ఫ్ వీవింగ్ తోటి మొత్తం వర్క్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. ఒక రెడ్ కలర్, ఒకటి గ్రీన్ కలర్, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు మిర్రర్స్ అనేది స్టిచింగ్ చేశారు. మొత్తం అంతా కూడా మిర్రర్ ఇచ్చారు. సారీ మొత్తం క్రేప్ ఇలానే మనకు బ్రోకెట్స్ ఉన్నాయి. అలాగే మనకి మిర్రర్ పార్ట్ కి వచ్చేటప్పటికి మనకి హాఫ్ వర్క్ వచ్చేస్తుంది. ఓన్లీ నీ పార్ట్ వర్క్ మాత్రమే మిర్రర్ వర్క్ కంటిన్యూ చేస్తూ వచ్చారు. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ తీసుకున్నామండి. దీనికి ఏంటంటే మనకు రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, బ్యాక్ అంతా కూడా మిర్రర్ వర్క్ అనేది హైలైట్ గా తీసుకున్నారు అనమాట. అంటే చిన్న చిన్న మిర్రర్స్ ఇచ్చారు కదా, చాలా గ్రాండ్ లుక్ తోటి ఇచ్చారు. సారీలో ఏంటంటే మనకు గ్రీన్ కలర్, మెరూన్ కలర్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి రెడ్ కలర్ కాబట్టి ఎల్లో కలర్, గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నాం అనమాట. హ్యాండ్స్ కూడా మనకు బోర్డర్ తీసుకున్నాం. కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2200 కి మనకి సారీ అవైలబుల్. ప్యూర్ క్రేప్ మిర్రర్ వర్క్ వచ్చింది. అయినా ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2200. మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో తీసుకున్నాం అండి. ప్యూర్ జార్జెట్ వస్తుంది అనమాట. అంటే డైలీ యూజ్ పర్పస్ అలా కూడా బాగుంటుంది. లేదా చిన్న చిన్న కిటీస్ వాటికి కూడా చాలా మంచిగా ఉంటుంది. ట్రావెలింగ్ బోర్డర్స్ చూసినట్లయితే కూడా మనకి ఇక్కత్ స్టైల్ ఇచ్చాం. మొత్తం అంతా కూడా సాటిన్ బోర్డర్స్ తీసుకొని ఇదంతా కూడా ఇక్కత్ డిజైన్ తీసుకున్నాము. సారీలో చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ అండ్ యాష్ కలర్ 2 షేడ్స్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం. 3 sides ఇక్కత్ బోర్డర్, మధ్యలో అంతా ప్యూర్ షిఫాన్ ఇచ్చారన్నమాట. ఇట్లా అంతా కూడా మనకు కంటిన్యూలో ఇచ్చేస్తుంది. బ్లౌజ్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ గానే ఇచ్చారు. ఏంటంటే మనకు ఇక్కత్ డిజైన్ అనేది హాఫ్ మీటర్ వరకు ఇచ్చారు. హాఫ్ నుంచి చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు అంటే ఇది మనకు విత్ లైనింగ్ లాగా ఇచ్చారనమాట. ఓహో, విత్ లైనింగ్ స్టైల్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ కి మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 850 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. 850 రూపీస్ ఈ సారీ కాస్ట్. సారీలో మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు, ఫుల్ స్లీవ్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. అనుష్క పట్టు వస్తుందండి. ఇది కూడా మనం డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం అనమాట. షోల్డర్ వరకు మనకు బ్లూ కలర్ అనేది ఇచ్చారు. డిఫరెంట్ గా మనకు బోర్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. రెడ్ నుంచి మళ్ళీ మనకు గోల్డెన్ తోటి లైన్స్ డిజైన్ లాగా ఇచ్చారు. మళ్ళీ మిడిల్ పార్ట్ కి వచ్చినప్పుడు మనకు సిల్వర్ అండ్ గోల్డ్ అనేది యూస్ చేస్తూ వచ్చారు. ఇలా డిఫరెంట్ గా మనకు షోల్డర్ పార్ట్ వరకు ప్లెయిన్ అండ్ సిల్వర్ గోల్డ్ లైన్స్ తో పళ్ళు పార్ట్ మనకు షోల్డర్ పార్ట్ వస్తుంది అనమాట. పళ్ళలో కూడా జస్ట్ మనకి ఇదే ఇచ్చేసి ఇటు సైడ్ మనకు గోల్డెన్ లైన్స్ లాగా ఇచ్చారు. ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు చేంజ్ చేస్తామండి. ఫ్రిల్స్ కి వచ్చేసరికి ఇక్కత్ స్టైల్ తీసుకున్నారు అనమాట. మనకి ఇక్కత్ స్టైల్ ఇచ్చేసారు. సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా మనకి చాలా రిచ్ గా తీసుకున్నారు. అంటే సారీ అంతా రిచ్ గా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ మాక్సిమం మనకి ప్లెయిన్ ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి ప్లెయిన్ ఇచ్చేసి జస్ట్ మనకు చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. 2950 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ప్రజ్ఞా సారీస్ లో మనం ఇప్పటి వరకు మనము ఫాలింగ్ వెరైటీస్ చూసాము, అలాగే ఫ్యాన్సీ వెరైటీస్ చూసాము. ఇప్పుడు చూస్తున్నాము పట్టు కలెక్షన్. ఇంత స్పెషల్ గా ఉంది అనుష్క పట్టు న్యూ వెరైటీ లేటెస్ట్ కలెక్షన్. అయినా ఈ సారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 2950 రూపీస్ కి ఈ పట్టు కలెక్షన్ సారీ ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ లో ఉంది. ఇలాంటి రీజనబుల్ ప్రైజెస్ కి పట్టు కలెక్షన్స్ కావాలి అనుకున్న ఫ్యాన్సీ లేటెస్ట్ వెరైటీస్, డిజైనర్ సారీస్, కేటలాగ్ పీసెస్ ఎలాంటివి
కావాలి అనుకున్నా దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ కి అన్ని న్యూ వెరైటీ సారీస్ అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైజెస్ కి ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ సారీస్ చూద్దాం. ఇది కూడా మనకు అనుష్క పట్టు వస్తుందండి. పట్టులో అంటే మనం మినిమం 4-5,000 లేదే మనకు పట్టుస్ రావనుకుంటున్నాం కదా. అనుష్క పట్టులో ఏంటంటే స్పెషల్ గా మనకి లైట్ వెయిట్ వస్తుంటాయి, బట్ రేట్ కూడా చాలా రీజన్ తక్కువ ప్రైస్. బోర్డర్స్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టాల్ తీసుకున్నారు. సారీ అంతా కూడా మనకు పింక్ కలర్ ఇచ్చేసి పై బోర్డర్స్ చూసినట్లయితే కూడా మనకు 2 షేడ్స్ అనేది యాడ్ అయింది అనమాట. పింక్ అండ్ ఎల్లో కలర్ షేడ్ లా ఇచ్చారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లూ అండ్ పింక్ షేడ్ లా ఇచ్చారు అనమాట. మళ్ళీ గోల్డెన్ ఇట్లా మనకు ఆల్టర్నేట్ గా ఇచ్చేసారు. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా చెక్స్ అనేది తీసుకుంటారు అనమాట. లైన్స్ డిజైన్ అంతా కూడా చెక్స్ ఇచ్చేసారు బ్లూ కలర్ తోటి. కింద బోర్డర్ అనేది మళ్ళీ హైలైట్ గా తీసుకుంటారు. ఏంటంటే పైన వచ్చేటప్పటికి మనకి ఎల్లో మిక్స్ అవుతూ వచ్చారు కదా, కింద వచ్చేసి మనకు గ్రీన్ పింక్ తీసుకున్నాం. దానిపై నుంచి అంతా కూడా బ్లూ పింక్ అనేది ఇచ్చారు. దానిపైన మనకు గోల్డెన్ లైన్స్. ఇలా మనకి సారీ అంతా కూడా ఇలానే రన్ 2 టైప్స్ ఆఫ్ బార్డర్ ఇచ్చేసి మధ్యలో చెక్ స్టైల్ లో అనుష్క పట్టులో డిజైన్ చేశారన్నమాట. పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకి కాంట్రాస్ట్ తీసుకున్నాం. పళ్ళు అంతా కూడా బ్లూ కలర్ ఇచ్చేసారు. ప్లైన్ గా ఇచ్చేసి ఇటు సైడ్ మాత్రం మనకు పింక్ కలర్ అనేది ఇచ్చారు లైన్స్. బ్లౌజ్ కూడా మళ్ళీ మనకి కాంట్రాస్ట్ తీసుకుంటాం. బ్లూ అండ్ గోల్డెన్ లైన్స్ ఇచ్చారు. కొంచెం ప్యాటర్న్ పెట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది, లేదన్నా కూడా కొంచెం వర్క్ చేయించుకున్నా డిఫరెంట్ గా ఉంటుంది. సో చాలా బాగుంది. కలర్ఫుల్ పట్టులో ఇలాంటి కలర్స్ రావడం కూడా ఎంత ఉంటుంది కాస్ట్? రేర్ గా వస్తుంటాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకు 3,400 పడుతుంది. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, లైట్ వెయిట్ పట్టు కలర్ఫుల్ గా ఉంది, చాలా సాఫ్ట్ గా కూడా ఉంది. 3,450 రూపీస్ కి ఈ సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు లెనిన్ జూట్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకు లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నాం అనమాట. బార్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బార్డర్ మనకు చిన్న బార్డర్ ఇచ్చారు షోల్డర్ పార్ట్ లో. మిడిల్ అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా మొత్తం అంతా కూడా మాట్నీ వర్క్ అనేది చిన్న ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. మాట్నీ వర్క్ అనేది మనకి బుటీ స్టైల్లో ఇచ్చారు అనమాట. అది కూడా ఏంటంటే మనకు బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంట్రాస్ట్ గా, ఏంటంటే మనకి ఎల్లో కలర్ కి ఈ 2 కలర్స్ అనేది బాగా కాంట్రాస్ట్. కింద బార్డర్ అనేది మనకు కొంచెం బ్రాడ్ గానే గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. దానిపై నుంచి అంతా కూడా మనకు వేవ్ డిజైన్ ఇస్తూ చిన్న చిన్న డ్రాప్స్ ఇచ్చారనమాట. పళ్ళ పాటలో మాత్రం మొత్తం అంతా కూడా మనకు జరీ అనేది యూజ్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు. ప్లెయిన్ గా ఇచ్చేసి బోర్డర్స్ అనేది మనకు 2 సైడ్స్ ఇచ్చారనమాట. ఒక బోర్డర్ పైన ఒక బోర్డర్ ఇచ్చారు. బ్లౌజెస్ కూడా మనకు ఇలాంటి వాటికి స్పెషల్ గా కావాలి అనుకున్న వాళ్ళు కూడా డిఫరెంట్ గా, అంటే ఏదైనా పార్టీస్ ఉన్నాయి మనకు హెవీగా కావాలి అనుకుంటే ఇలా మనం డిఫరెంట్ గా చేయించాం అనమాట. వచ్చేసి మనకు పింక్ కలర్ లో మిర్రర్ వర్క్ ఇచ్చారు. మల్టిపుల్ కలర్స్ యూస్ చేసి ఫ్రంట్ కూడా అదే యూస్ చేస్తారు అనమాట. మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది. 600 కి మనకి బ్లౌజ్ అవైలబుల్ లో ఉంది. కావాలి అంటే ఇంకొక బ్లౌజ్ కూడా మనకి ఈ బ్లౌజ్ కూడా మళ్ళీ మనకు డిఫరెంట్ గానే ఇచ్చారు అనమాట. మొత్తం అంతా కూడా హ్యాండ్ క్యాప్ అనేది కంటిన్యూ వచ్చేసి మొత్తం అంతా కూడా పల్ వర్క్ ఇచ్చారు అండ్ స్టోన్ వర్క్ ఇలా మనకి ఆల్టర్నేట్ గా ఇచ్చారు అనమాట క్రీమ్ కలర్ మీద. ఓకే బ్లౌజెస్ కాస్ట్ మనకి ఈచ్ 600. ఓకే ఈ సారీకి అయితే ఎల్లోకి అసలు యాప్ట్ అయిపోయింది మనకి బ్లౌజ్ అనేది. ఎంత గ్రాండ్ లుక్ వచ్చింది చూడండి సారీకి మనకి బ్లౌజ్ వేర్ చేస్తే. నైస్. మరి ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1,800 రూపీస్ పడుతుంది. yes viewers చూస్తున్నారు కదా, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1,800 రూపీస్ ఓన్లీ. కలర్స్ కూడా మనకి చాలా కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. అలాగే మీకు డిజైనర్ బ్లౌజెస్ కావాలి, లేటెస్ట్ వెరైటీస్ అంటే ఇలా బ్లౌజెస్ ఫంక్షన్స్ ఉన్నాయి మనకి అర్జెంట్ ఉంది అనుకుంటే మనం బ్లౌజెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట. yes మార్చేయతట్టుగా డిఫరెంట్ గా. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ లో వస్తుందండి. మొత్తం కూడా గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. సారీ అంతా కూడా మనకు బనారస్ ప్యూర్ పట్టులో వస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా మనకు జూట్ తోటి మనకు డిఫరెంట్ బెలూన్ స్టైల్ లో డిజైన్ చేశారు. మనకు డిజైన్ చేస్తారు. దాని మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకు ఫిలప్ ఆరెంజ్ కలర్ తోటి చిన్న చిన్న బంచ్ ఫ్లవర్ లాగా కంటిన్యూ ఇచ్చారనమాట. సారీ అంతా ఇలానే వచ్చేస్తుందండి. పైన ఏదైతే షోల్డర్ పార్ట్ లో బార్డర్ చూస్తామో అదే బార్డర్ అనేది కింద కూడా రన్ అవుతూ వస్తుంది అనమాట. గోల్డెన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి బాగుంది, గ్రాండ్ గా ఉంది. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మొత్తం అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ లోనే ఇచ్చారండి. గోల్డెన్ అనేది యూజ్ చేశారు. ఒక సర్కిల్ మ్యాంగో బుట్టి ఇచ్చారు. దీంట్లో కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా డిజైన్ అనేది ఇచ్చేసి మధ్య మధ్యలో అంతా కూడా బాక్స్ స్టైల్ లో ఇచ్చారు. ఇటు సైడ్ మనకు మ్యాంగో మోటీ అనేది డిఫరెంట్ గా మనకి జిగ్ జాగ్ వర్క్ లాగా ఇచ్చి వేవ్ డిజైన్ ఇచ్చారనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకు సార్లో ఇచ్చిన కలర్ ప్లెయిన్ గా ఇచ్చేసారు. ఇటు సైడ్ మనకు కంటిన్యూ చేశారనమాట. 3,400 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఫ్యాన్సీలో న్యూ కలెక్షన్స్ కావాలి అనుకుంటే
లేటెస్ట్ గా ఉండాలి, స్పెషల్ కలెక్షన్ కావాలి అనుకుంటే ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు మిర్చి రెడ్ లో వస్తుందండి. అంటే అమ్మవార్లకి అలా పెట్టాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు ఉప్పాడ స్టైల్లోనే ఇస్తారు. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దానిపైన అంతా కూడా మనకు పికాక్ డిజైన్, ఒకటి వచ్చేసి మనకు ఒక మ్యాంగోలో పికాక్ అనేది ఫిల్అప్ చేశారు, ఇంకోటి వచ్చేసి మనకు పికాక్. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు బోర్డర్ మీద అంతా కూడా గ్రీన్ కలర్ ఇస్తూ మధ్యలో అంతా కూడా రెడ్ కలర్ తోటి మంచిగా బ్రైట్ గా వెల్వెట్ చేస్తారు అనమాట. సారీ అంతా ప్లైన్ గా ఇచ్చేస్తారు రెడ్ కలర్ తోటి. కింద బోర్డర్ కూడా మనకు బ్లూ కలర్ తీసుకుంటారు, పైన అంతా గ్రీన్ తీసుకున్నారు కదా. కింద బోర్డర్ వచ్చేటప్పుడు మనకు బ్లూ కలర్ తీసుకున్నారు. అందులో కూడా మనకి ఏంటంటే మ్యాంగో డిజైన్ లోనే మనకు ఒక పికాక్ ఇచ్చారు, ఇంకో పికాక్ మనకు ఒక మ్యాంగో ఇచ్చారు. ఇట్లా మనకు ఆల్టర్నేట్ గా ఇచ్చారనమాట. పళ్ళపాటు చూసినట్లయితే కూడా గ్రీన్ కలర్ తీసుకుంటారు, ఎందుకంటే పై బోర్డర్ అంతా గ్రీన్ ఇచ్చారు కాబట్టి పళ్ళపాటు గ్రీన్ తీసుకుని ఇటు సైడ్ మనకు గోల్డెన్ లైన్స్ అండ్ బ్లూ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ తీసుకుంటారు, టోటల్లీ గ్రీన్ కలర్ తీసుకున్నారు. టూ టైప్స్ ఆఫ్ బోర్డర్, గ్రీన్ అండ్ బ్లూ. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది, 850 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. సో yes, చూస్తున్నాం కదా ప్రజ్ఞా సారీస్ లో ఈ సారీస్ కలెక్షన్ చూస్తున్నాము. ఈ సారీ మనకి చాలా స్పెషల్ గా, ట్రెడిషనల్ గా, గ్రాండ్ గా కూడా ఉంది. బోర్డర్స్ కూడా వేరియేషన్ ఇస్తూ చూపించారు. ఈ సారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 850. వచ్చేసి మనకు కనకాంబరం కలర్ వస్తుందండి. బోర్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా పారాట్ గ్రీన్ తీసుకున్నాను అనమాట బోర్డర్ మీద. ఇదంతా కూడా మనకు క్రాస్ లైన్స్ లాగా మొత్తం అంతా కూడా వీవింగ్ డిజైన్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే మళ్ళీ మనకు ఫ్లవర్ డిజైన్ వచ్చేటప్పటికి మనకి సిల్వర్ అనేది యూజ్ చేస్తారు. దాని మధ్యలో అంతా కూడా మనకి మళ్ళీ గోల్డ్ అనేది ఫిల్అప్ ఇచ్చారు. ఇలా మనకు క్రాస్ లైన్స్ లాగా కంటిన్యూ వచ్చేస్తుంది. కింద బోర్డర్ కూడా అలానే మనకు గోల్డెన్ అనేది చేస్తూ పారాట్ గ్రీన్ ఇచ్చారనమాట. అంటే ఈ కాంట్రాస్ట్ అనేది మనకి కొంచెం రేర్ గా వస్తూ ఉంటుంది. పట్టులో ఈ కలర్ రావడం కొంచెం రేర్ గా వస్తుంది. సో పళ్ళులో కూడా గ్రీన్ తీసుకుంటారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. బంచెస్ అనేది మనకు 3 వేరియేషన్ డిఫరెంట్ గా ఇస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా మళ్ళీ మనకు క్రాస్ రన్ అవుతున్నట్టు వేవ్ డిజైన్ ఇచ్చారు. దాని మధ్యలో అంతా కూడా చిన్న చిన్న పోల్కు డాట్స్ లాగా ఇచ్చారు డిఫరెంట్ గా పళ్ళ పాటలో. రిచ్ గా తీసుకుంటారు పళ్ళ అంతా కూడా. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు పారాట్ గ్రీన్ ఇచ్చారండి. మనం కొంచెం ఆరెంజ్ కలర్ అలాగానే వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంత స్పెషల్ గా ఉంది. కలర్ కాంబినేషన్ చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. మరి సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7200 ఉందండి. ఓకే వ్యూయర్స్ చూడండి, స్పెషల్ కలెక్షన్ ఆఫ్ పట్టు సారీ మనము ప్రజ్ఞా సారీస్ లో చూస్తున్నాము. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7200 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి పట్టులోనే మనకు లైట్ వెయిట్ వస్తుంది అనమాట, సాఫ్ట్ పట్టు వస్తుంది. బోర్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. పింక్ కలర్ సారీలో అంతా కూడా పింక్ కలర్ యూజ్ చేస్తూ దీంట్లో ఏంటంటే మనకు బ్లూ కలర్ ఇచ్చారనమాట, పికాక్ బ్లూ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు ఒక లైన్ అంతా బాక్సెస్ లాగా ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి మనకు పింక్ కలర్ ఇలా ప్లైన్ గా ఇచ్చేసి దీంట్లో కూడా మనకు ప్లైన్ గా కాకుండా పికాక్ గ్రీన్ ఇచ్చారు అండ్ గోల్డ్ కలర్ తోటి బాంచెస్ అనేది ఇచ్చారు అనమాట. సారీ అంతా ఇలా ప్లెయిన్ బుటీస్ ఇచ్చారు, ఇలా ఆల్టర్నేట్ గా వస్తుంటాయి. పైన బోర్డర్ ఏదైతే చూసామో అదే బోర్డర్ అనేది కింద కూడా రన్ అవుతూ వస్తుంది అనమాట. సో సారీ మొత్తం న్యూ చెక్ స్టైల్ లో గ్యాప్ ఇస్తూ ఇచ్చారు. పళ్ళు చూద్దాం. పళ్ళు కూడా మనకు పికాక్ బ్లూ తీసుకొని దాని మీద లోటస్ వచ్చేసి పింక్ ఇచ్చారు. జరీతో అండ్ థ్రెడ్ వీవింగ్ తో మనకి ఫిల్అప్ చేశారు. మనకు వేవ్ డిజైన్ ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా మనకు పికాక్ బ్లూ ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. కాదు కొంచెం మనకి ఫ్యాన్సీగా ఉండాలంటే చెక్స్ ప్యాటర్న్ కూడా ఇచ్చారనమాట. 4950 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. పట్టు వెరైటీ సాఫ్ట్ పట్టు అసలు 4950 రూపీస్ కి ఈ స్పెషల్ కలెక్షన్ ఆఫ్ పట్టు సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకు బాటిల్ గ్రీన్ వస్తుందండి. బాటిల్ గ్రీన్ లో కూడా మనకు కంచి సాఫ్ట్ పట్టు ఇస్తారనమాట. దీంట్లో చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ ఇచ్చారు. బాటిల్ గ్రీన్ పింక్ అనేది కొంచెం మనకు బాగా కాంట్రాస్ట్ అనేది చాలా బాగా మిక్స్ అవుతూ వస్తుంది. కూడా చూసినట్లయితే కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు, యాంటిక్ స్టైల్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారండి. ఒకటి వచ్చేసి మనకు పింక్ కలర్, ఇంకోటి వచ్చేసి మనకు గోల్డ్ గ్రీన్ ఇచ్చారనమాట. ఫ్లవర్స్ అనేది మనకు 3 ఫ్లవర్స్ అనేది మనకు బంచెస్ అనేది డిఫరెంట్ గా ఇచ్చి దాని నుంచి మళ్ళీ మనకు క్రీపర్ డిజైన్ లాగా కంటిన్యూ చేస్తారనమాట. ఇలా ఇచ్చేస్తూ మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సిల్వర్ యూజ్ చేస్తారు, గ్రీన్ కలర్ యూజ్ చేస్తారు. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకి సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది. కింద బార్డర్ అనేది మనం ట్రెడిషనల్ కొంచెం మంచి దర్బార్ పట్టు బార్డర్ మొత్తం అంతా కూడా దర్బారీ బోర్డర్ ఇచ్చారు. కింద బోర్డర్ అంతా కూడా దాంట్లో కూడా మొత్తం అంతా కూడా యాంటిక్ గోల్డ్ ఇస్తుంది. దానిపైన నుంచి అంతా కూడా మనకు బ్లాక్ కలర్ తోటి చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ ఇచ్చేస్తారు. దాని నుంచి మళ్ళీ మనకు ఒక బంచెస్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి సిల్వర్, ఒకటి వచ్చేసి గ్రీన్,
గ్రీన్ అండ్ పింక్ కలర్, సిల్వర్ అండ్ గ్రీన్ కలర్, ఇట్లా మనకు ఒక బంచెస్ అనేది బార్డర్ మీద అంతా కూడా హైలైట్ చేస్తూ వచ్చారు. సో ఈ సారీలో కలర్ ప్లస్ అలాగే బుటీస్ కూడా న్యూ స్టైల్లో ఇచ్చారు, మనకి బార్డర్ కూడా న్యూగా ఇచ్చారు. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా పింక్ కలర్ ఇచ్చారనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు మ్యాంగో మోటీ ఇచ్చారు. ఆ మ్యాంగో మోటీ అంతా కూడా మనకు డిఫరెంట్ గా డిజైన్ చేస్తారు. దాని మ్యాంగోలో అంతా కూడా మళ్ళీ మనకు ఫిల్లింగ్ ఒకటి గ్రీన్ కలర్, ఒకటి బ్లూ కలర్, ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చారు. ఇటు సైడ్ మనకి చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు అనమాట. పింక్ కలర్ ఇచ్చేస్తూ మళ్ళీ ఫ్యాన్సీగా బోర్డర్ అంతా కూడా రన్ అవుతూ వచ్చింది కదా, శారీలో ఇచ్చిన బోర్డరే కంటిన్యూ ఇచ్చారు. కొంచెం ప్యాటర్న్ పెట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది, లేదనే కొంచెం వర్క్ చేయించుకున్నా బాగుంటుంది. ఇందులో కూడా మనకు కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు కంచి సాఫ్ట్ పట్టులో చాలా రీజనబుల్ ఉంది. 6400కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూడండి, లుక్ వైజ్ ఇంత స్పెషల్ గా గ్రాండ్ కలెక్షన్, కలర్ కాంబినేషన్ బాగుంది. అలాగే మనకి న్యూ వెరైటీ బార్డర్ ఇచ్చారు. బుటీస్ చూస్తే కూడా న్యూ కలెక్షన్. ఇలాంటి స్పెషల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ లో ఉంటాయి. మరి సారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 6400 రూపీస్ ఓన్లీ. మరి రీజనబుల్ ప్రైజెస్ కి మీకు లేటెస్ట్ కలెక్షన్స్ కావాలి, అలాగే స్పెషల్ గా కనిపించాలి అనుకుంటే దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్ విజిట్ చేయండి. బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ని పర్చేస్ చేయండి. అలాగే ప్రజ్ఞా సారీస్ వారికి మరో బ్రాంచ్ కూడా ఉంది. కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైజెస్ కి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనకు ఎల్లోలో వస్తుంది అనమాట, మస్టర్డ్ ఎల్లోలో. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ ఇచ్చారు. దీంట్లో కూడా చూసినట్లయితే డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు అనమాట. బర్డ్స్ డిజైన్ ఇచ్చారు అండ్ లీఫ్ డిజైన్ కూడా, లీఫ్ హాఫ్ వర్క్ గోల్డ్ ఇచ్చారు, హాఫ్ వర్క్ గ్రీన్ ఇచ్చారు. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు లీఫ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఆల్టర్నేట్ గా షోల్డర్ పార్ట్ వరకు దగ్గర ఇచ్చారు. మనకు బర్డ్స్ డిజైన్ అంతా కూడా మనకు బ్రౌన్ తోటి ఇచ్చారు అనమాట. సారీ అంతా కూడా ఇలానే చాలా దగ్గరగా చాలా సాఫ్ట్ లో వస్తుందండి. ఫ్యాబ్రిక్ కూడా మనకు బోర్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బోర్డర్ ఇస్తుంది అనమాట. దీనికి అనేది మనకి స్కై బ్లూ తీసుకుంటారు. మాక్సిమం మనకి ఎల్లోకి గ్రీన్ అలా చూస్తుంటాం కదా, స్కై బ్లూ అనేది కొంచెం రేర్ గా తీసుకుంటారు. దీని మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు బర్డ్స్ డిజైన్ ఇచ్చేసారు అనమాట. పళ్ళ పార్ట్ అంతా కూడా బర్డ్స్ ఇచ్చేస్తూ మొత్తం క్రీపర్స్ డిజైన్ అట్లా మనకు కంటిన్యూ ఇచ్చారు. చాలా రిచ్ గా తీసుకుంటారు. పళ్ళ పార్ట్ అంతా కూడా బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ ఇచ్చిండ్రు, ప్లెయిన్ ఇచ్చేసి బోర్డర్ ఇచ్చారు వర్క్ వేయించుకోవడానికి. పట్టులో మనం చూసేవన్నీ కూడా న్యూ వెరైటీస్. బుటీస్ అనేవి న్యూ వెరైటీ వచ్చాయి మనకి. ఎంత ఉంటుంది దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 4800కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓ మై గాడ్ వ్యూయర్స్ చూస్తున్నారు కదా, పట్టు కలెక్షన్స్ లో చాలా స్పెషల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ఉన్నాయి. మరి ప్రైజెస్ చూస్తే కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4800 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు రిన్ బ్లూ కలర్ వస్తుందండి. బోర్డర్ లో చూసినట్లయితే అంటే ఈ 2 షేడ్స్ రావడం వల్ల గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు, రిన్ బ్లూ యాడ్ అవడం వల్ల మనకు షేడ్ ఇలా వచ్చింది అనమాట. బోర్డర్ అంతా గోల్డెన్ ఇచ్చేసారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు చెక్స్ ఇచ్చారనమాట. చెక్స్ లైన్స్ ఇచ్చేసారు. అది కూడా ఏంటంటే ఒకటి వచ్చేసి మనకు డిజైన్ గా సిల్వర్ ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు గోల్డ్. ఇట్లా మనకు ఆల్టర్నేట్ గా మనకు బాక్స్ లో కూడా డిఫరెంట్ స్టైల్ లో తీసుకుంటారు. ఒక బంచ్ వచ్చేసి మనకు పింక్ కలర్, ఇంకో బంచ్ వచ్చి గ్రీన్ కలర్ అండ్ పింక్ అండ్ గ్రీన్, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకి బంచెస్ అనేది ఇచ్చారు. బంచెస్ లో బుటీస్ మనకు ఫిల్అప్ చేశారు అనమాట. మొత్తం అంతా కూడా కింద కూడా మనకు 2 షేడ్స్ రావడం వల్ల గ్రీన్ కలర్ కి బ్లూ రావడం వల్ల మనకు షేడెడ్ అనిపిస్తుంది అనమాట. బోర్డర్ మీద అంతా కలర్ కాంబినేషన్ బాగుంది, చాలా బాగుంది. గ్రీన్ తీసుకున్నారు. పళ్ళ పాటలు అంతా కూడా మనకు గ్రీన్ తీసుకుని దీంట్లో కూడా మనకు చాలా రిచ్ గా తీసుకుంటారు అనమాట. పళ్ళలో అంతా కూడా ఒక ట్రీ డిజైన్ అనేది మనకు కంటిన్యూ చేస్తారు. ఇటు సైడ్ మనకు బ్లూ కలర్ ఇచ్చేస్తారు. దీంట్లో కూడా మనకు టెంపుల్ అనేది డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా ప్లెయిన్ గా కాకుండా చెక్ స్టైల్ లైన్స్ కూడా 2 లైన్స్ ఇచ్చారు. 5600కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. వావ్ వ్యూయర్స్ చూస్తున్నారు కదా, లుక్ వైజ్ కలర్ వైజ్ చూస్తే కనుక చాలా స్పెషల్ గా ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5700 రూపీస్ ఓన్లీ. ఇలాంటి రీజనబుల్ ప్రైజెస్ లో మీరు పట్టు కలెక్షన్స్ ని పర్చేస్ చేయాలి, అలాగే స్పెషల్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్ ని విజిట్ చేయండి. ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ కి మనకి నెంబర్ ఆఫ్ పట్టు, ఫ్యాన్సీ, డిజైనర్, కేటలాగ్, రెగ్యులర్ వేర్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. అలాగే ప్రజ్ఞా సారీస్ వారికి మరో బ్రాంచ్ కూడా ఉంది. కుక్కట్పల్లిలో బ్రాంచ్ ఉందండి. కుక్కట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైజెస్ కి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. వ్యూయర్స్ కి కావాల్సిన ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి మనకి గ్రాండ్ కలెక్షన్ చూపించారు. పట్టులో మాత్రం ఆసమ్ కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే ఫ్యాన్సీ వెరైటీస్ చూపించేందుకు థ్యాంక్ యూ సో మచ్.
మరి ఫ్రెండ్స్ చూసారు కదా ప్రజ్ఞా సారీస్ లో ఉన్న పట్టు ఫ్యాన్సీ అలాగే రెగ్యులర్ వేర్ కిటీ పార్టీకి కావాల్సిన స్పెషల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ని మరి ఇంకెందుకండి ఆలస్యం ప్రజ్ఞా సారీస్ ని విజిట్ చేయండి ఇలాంటి రీజనబుల్ ప్రైసెస్ కి ఇలాంటి స్పెషల్ కలెక్షన్ సారీస్ ని పర్చేస్ చేయండి ఇది వాల్టి హలో లేడీస్ ఎపిసోడ్ తిరిగి రేపటి హలో లేడీస్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్ టేక్ కేర్ బై బై